తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ను భారీ స్థాయిలో విస్తరిస్తోంది. నగర శివార్లలో ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను గ్రేటర్లో విలీనం చేశారు. కొత్తగా కలిసిన ప్రాంతాలతో నగరపాలక సంస్థ విస్తీర్ణం రెట్టింపైంది. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డులున్నాయి. విస్తరణ తర్వాత వార్డుల సంఖ్య 300కు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వార్డుల సంఖ్యను డబుల్ చేయడంతో పాటు త్వరలో డీలిమిటేషన్ ప్రారంభించనున్నారు. జనాభా, భౌగోళిక అంశాలు, నియోజకవర్గాల పరిధి వంటి అంశాలను పరిగణలోనికి తీసుకుని వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ చేపడతారు. ఇక వార్డుల సంఖ్య పెరగడంతో జీహెచ్ఎంసీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో 150 వార్డులున్నా ఇందులో 50 స్థానాలు ఎప్పుడు ఎంఐఎం ఖాతాలోనే ఉంటాయి. అంటే మిగిలిన పార్టీలన్నీ 100 సీట్ల కోసమే ఫైట్ చేయాల్సి వచ్చేది. ఎంఐఎంతో ఇబ్బందులు లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నగరం పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎక్స్ అఫియో మెంబర్లుగా జీహెచ్ఎంసీ కౌన్సిల్లో చేర్చారు. వీళ్ల ఓట్ల ద్వారా తక్కువ సీట్లు వచ్చినా అధికార పార్టీ మేయర్ పీఠం కైవసం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వార్డుల సంఖ్య 300కు చేరడంతో ఎంఐఎం ప్రభావం గణనీయంగా తగ్గిపోతుంది. మరోవైపు గ్రేటర్ పరిధిలో మెజారిటీ ఎమ్మెల్యే సీట్లు బీఆర్ఎస్ చేతిలో ఉండగా మెజారిటీ ఎంపీ స్థానాల్లో బీజేపీ పాగా వేసింది. అంటే కాంగ్రెస్ పార్టీకి మేయర్ పీఠం దక్కాలంటే అత్యధిక కార్పొరేటర్లను గెలుచుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఈ కారణంతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జీహెచ్ఎంసీని భారీగా విస్తరించారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో సత్తా చాటలేకపోయినా కాంగ్రెస్ పార్టీ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఈక్వేషన్స్ ని తారుమారు చేయాలని భావిస్తోంది. గ్రేటర్ విస్తరణతో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కావాల్సిన స్టేజ్ ని సిద్ధం చేసుకుంది. ఇక మిగిలింది ప్రజలను ఆకట్టుకోవడమే.